హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చూడైతే సాయిల్ అండి. రూర్కెల్లా స్టీల్ ప్లాంట్ నుంచి రీసెంట్లీగా వివిధ రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. అండ్ గైస్, ప్రజెంట్ అయితే చూసుకుంటే ఇక్కడ ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అదేవిధంగా సిలబస్ ఏముంది ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. వీడియోని వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకైతే జస్ట్ 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రూర్కెల్లా నుంచి వచ్చిన వేకెన్సీ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, బాయిలర్ ఆపరేటర్ వాళ్ళకు, అదేవిధంగా ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ వాళ్ళకి వేకెన్సీ, తర్వాత అటెండర్ కమ్ టెక్నీషియన్, ట్రైనీ, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మిషనిస్ట్, డీజిల్ మెకానిక్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకనేది ఇక్కడ కోపా వాళ్ళకైతే రావడం తేరింది. చాలామంది అయితే అప్లై అనేది చేసుకున్నారు. నేను ఆల్రెడీ అయితే అప్లై వీడియో కూడా చేసి అయితే పెట్టాను. అండ్ గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ మేము చూసుకుంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మిగతాని కూడా చెప్తాను. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసేయండి. సిలబస్ అనేది ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, బాయిలర్ వాళ్ళకు, అదేవిధంగా ఎలక్ట్రికల్ సూపర్వైజర్ వాళ్ళకైతే మీ టెక్నికల్ నాలెడ్జ్ అంటే మీ ట్రేడ్కు సంబంధించిన నాలెడ్జ్ అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మార్క్స్ అనేది. జనరల్ అవేర్నెస్ నుంచి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, న్యూమెరికల్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్, ఆప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్ అయితే 100 మార్క్స్కి అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. 90 మినిట్ టైం అయితే ఇస్తారు. అండ్ ఇక్కడ మీకు ఇంగ్లీష్, అదేవిధంగా హిందీలో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇతర లాంగ్వేజ్లో మాత్రం ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ 2 వేకెన్సీలకు అనేది గమనించండి. అండ్ గైస్, ఇక్కడ చూసుకుంటే మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. నెక్స్ట్ వేకెన్సీ అటెండర్ కమ్ టెక్నీషియన్ వాళ్ళకైతే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, అదేవిధంగా మిషనిస్ట్, డీజిల్ మెకానిక్, కోపా వాళ్ళకైతే వీళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీ ట్రేడ్కు సంబంధించిన నాలెడ్జ్ అయితే 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ నుంచి జనరల్ నాలెడ్జ్ 30 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్, న్యూమెరికల్ అబిలిటీ అయితే 10 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ 100 మార్క్స్కి ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. టైమింగ్ అయితే 90 మినిట్ టైం అయితే ఇస్తారు. వీళ్ళకి కూడా ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మీరైతే అన్నీ అయితే ఫిలప్ అనేది చేయొచ్చు. ఎగ్జామ్లో కేటగిరీ వైజ్గా మినిమం రావాల్సిన పర్సెంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 50%, అదేవిధంగా మిగతా కేటగిరీ వాళ్ళకైతే 40% అయితే రావాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో కొన్ని ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీ టెక్నికల్ నాలెడ్జ్ గురించి అయితే వాళ్ళైతే ఏమీ ఇవ్వలేదు. మీ టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే న్యూమెరికల్ అబిలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే ఎలా ఉంటాయో అవైతే ఇవ్వడం జరిగిందండి. ఇది మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ అనేది చేస్తాను. హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే మీరు వస్తారు. ఇక్కడ మీ హాల్ టికెట్ అనేది ఫిబ్రవరి 12 నుంచి అయితే మార్చి 3 వరకు అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీకు హాల్ టికెట్ అనేది హిందీలో కావాలా, ఇంగ్లీష్లో కావాలా, ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ రూల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రూల్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ ఐడికి, అదేవిధంగా మొబైల్ నెంబర్కి ఆల్రెడీ సెండ్ అనేది చేసి అయితే ఉంటారు. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అనేది చేస్తే ఇక్కడ మ్యాక్సిమం అయితే రాదు. మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అనేది చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడైతే మీ అడ్మిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ వెన్యూ అయితే చూపిస్తుందండి. ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. వెన్యూ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. హైదరాబాద్, తెలంగాణ ఉండడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది. మీరు మ్యాక్సిమం అయితే మీ ఎగ్జామ్ సిటీస్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నారు కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. మీ రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే May 3 అయితే ఉంటుంది. టైమింగ్ అయితే ఇక్కడ మీరు గమనించండి. రిపోర్ట్ ఎప్పుడు చేయాలి ఆ ప్రాసెస్ అనేది. అండ్ క్లిక్ టు ప్రింట్ పైన క్లిక్ అనేది చేస్తే మీరు ఇక్కడ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఐడి కార్డ్ అనేది ఇక్కడ ఆధార్ లేదా పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అవి తీసుకొని వెళ్తే ఇక్కడ మీరు ఏం తీసుకొని వెళ్తున్నారో అదైతే ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా ఆధార్ అయితే ఆధార్ అని ఇక్కడ రాయండి. మీ ఆధార్ ఐడి నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు మీ ఒరిజినల్ ఏదో ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది.